చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జిప్సమ్‌తో ప్లాస్టింగ్ చేయించుకోవడానికి. ఎందుకు అంత ట్రెండ్ అవుతోంది? ఎందుకు పీపుల్ అంతా దాని వెనకాలే పడుతున్నారు? మేడం ఈ జిప్సమ్ ప్లాస్టర్ అనేది ఏంట్రా అంటే కంప్లీట్‌లీ ఆల్టర్‌నేట్ ఫర్ సిమెంట్ ప్లాస్టింగ్ మేడం. ఆహా! ఈ సిమెంట్ ప్లాస్టింగ్ అనేది ఏంట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెంట్ ప్లాస్టర్ తర్వాత మళ్ళా దాని క్యూరింగ్, పట్టి తర్వాత మళ్ళా పేపర్, ప్రైమర్ తర్వాత పెయింట్. ఈ ప్రాసెస్ అనేది ట్రెడిషనల్ ప్రొసీజర్ మేడం. సో ఈ జిప్సమ్ ప్లాస్టర్ ఇన్వెన్షన్ వల్ల ఏంట్రా అంటే మనకు మిగిలేది ఏంట్రా అంటే క్యూరింగ్ మిగులుతుంది, పట్టి మిగులుతుంది, పట్టి తర్వాత పేపర్ మిగులుతుంది. సో ఈ అయిపోయిన తర్వాత వితిన్ 7 to 10 days హార్డ్ అయిపోతుంది మేడం మెటీరియల్ ఇది. దాని తర్వాత ఏంట్రా అంటే వితౌట్ పేపర్ ప్రైమరీస్ పెయింట్ వేసుకొని కస్టమర్‌కి డెలివరీ ఇవ్వచ్చు. చేసిన తర్వాత పెయింట్ వేసే ముందు ఖర్చెక్కువ అవుతోంది అని అంటున్నారు. ఏంటి మీ క్లారిటీ? లేదు మేడం. దీంట్లో ఏంట్రా అంటే డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి మేడం. మనం యూజ్ చేసే గ్రేడ్ వచ్చి ఏంటంటే 200+ మెష్ గ్రేడ్. రెండోది ఏంటంటే మనకి దీంట్లో ఇంకొక టెక్నాలజీ యూజ్ చేసి మెటీరియల్ ప్రిపేర్ చేస్తారు. ఈఎఫ్బి టెక్నాలజీ మేడం. అల్ట్రా ఫైన్ బబుల్ టెక్నాలజీ అనేది యూజ్ చేసి దీన్ని మేక్ చేస్తారనమాట. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంట్రా అంటే మనకు దీంట్లో ఉన్న వాయిడ్స్ వాటర్లో మిక్స్ చేసిన తర్వాత వాయిడ్స్ అనేది రాదు మేడం. ఆ వాయిడ్స్ అనేది రాకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే బాండింగ్ గట్టిగా ఉంటుంది, ఫినిషింగ్ స్మూత్గా ఉంటుంది. ఫినిషింగ్ మనకి ఎంత స్మూత్గా ఉంటే పెయింట్ అనేది అంత తక్కువ ఖర్చు అవుతుంది మేడం. ఓకే. సర్ఫేస్ అనేది ఎప్పుడు కూడా మనకి ఎంత స్మూత్గా ఉంటుందో ఆ సర్ఫేస్ మెటీరియల్కి ఏంటంటే అతుక్కునే మెటీరియల్ కూడా తక్కువ ఖర్చు అవుతుంది మనకు. సో ఈ వాల్ ఏ బ్రాండ్ తో చేశారండి? ఇది నేచురోప్లాస్ట్ ఫైబర్ ప్లస్ అనే మెటీరియల్ తో చేశాం మేడం. ఎందుకు ప్రిఫర్ చేశారు దీన్ని? ఇది అల్ట్రా ఫైన్ బబుల్ ఇప్పుడున్న దాంట్లో మేడం ఆల్రెడీ మేము 2.5 years నుంచి జిప్సమ్ ప్లాస్టర్ ఫీల్డ్ లో ఉన్నాం. కానీ ఈ ప్రోడక్ట్ తో మాత్రమే 1.5 year ట్రావెల్ చేస్తున్నాం. ఓకే. సో రీజన్ ఏంట్రా అంటే ఇప్పటి వరకు మేము చేసిన మెటీరియల్ ఇది ఎక్కడ కూడా మాకు ఏంటంటే రిమార్క్స్ రాలేదు. ఎక్కడ కూడా ఏంట్రా అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా మాకు ఎక్కడ నెగిటివ్ రాలేదు మేడం. దీనికి ముందు కొన్ని XYZ బ్రాండ్స్ చేసాం. కాకపోతే ఏంట్రా అంటే మాకు ఇంత ఫైన్ ఫినిష్ కానీ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వదిలేయడం చాలా జరిగింది. సో జనరలీ ప్లాస్టింగ్ సిమెంట్ తో చేస్తే స్ట్రాంగ్ గా ఉంటుంది అనేది అందరి ఫీలింగ్. అది నిజమా కాదా? జిప్సమ్మే బెస్టా? ఏంటి డిఫరెన్స్ చెప్పండి. మీరు దీని గురించి మీరు కావాలనుకుంటే మీరు మమ్మల్ని స్ట్రైట్ గా క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వాడుతుంటారు. విచ్ ప్లాస్టర్ ఇస్ బెస్ట్ ఎదర్ జిప్సమ్ ఆర్ సిమెంట్ ప్లాస్టింగ్ అంటే ఆన్సర్ అదే చూపిస్తుంది. దాన్ని ఫాలో అవ్వమని చెప్పండి. ఓకే, కాన్ఫిడెంట్ గా ఉన్నారు జిప్సమే బెస్ట్ అని. సో ఒకవేళ ఇలా ఫైన్ క్వాలిటీ కాకపోతే వేరే ఏదైనా లో క్వాలిటీ జిప్సమ్ వాడితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? డిపెండ్స్ ఆన్ సైట్ మేడం. వాళ్ళు చేసిన ప్రొసీజర్ని బట్టి వాళ్ళు చేసిన మిక్చర్ని బట్టి ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతూ ఉంటాయి. రెండోది ఏంటంటే పీల్ ఆఫ్ అవడం ఉంటుంది. రెండోది ఏంటంటే హార్డ్నెస్ రావడము, రెండోది ఏంటంటే హార్డ్ అవ్వకపోవడము, ఇట్లా చాలా ఉంటాయి మేడం. ఓకే, హార్డ్ కూడా అవ్వదు వాల్ కొన్నిసార్లు అవ్వదు. దాంట్లో ఏంటంటే మనం మిక్స్ చేసిన ప్రపోర్షన్ ఏంటంటే ఒక టైప్ లో ప్రిపేర్ చేయాలి మేడం. దానికి కూడా లేబర్స్ అనేది ఏంటంటే ఈజీగా మన పెయింటర్స్ అయితే దీన్ని వేయడానికి అయితే కుదరదు మేడం. దీనికని సపరేట్ గా టెక్నీషియన్స్ ఉంటారు. సో దాని వల్ల ఏంటంటే మీకు ఆ ఫినిష్ కూడా అంత నీట్ గా రావడానికి కారణం అదే మేడం. సో వాటర్ ప్రపోర్షన్ కూడా మిక్స్ చేసిన ప్రపోర్షన్ కావచ్చు, మనం పెట్టే ప్రొసీజర్ కావచ్చు, దాన్ని బట్టి కూడా మనకి ఇది వస్తుంది మేడం.